Now you try to understand the terms in divisions. Okay? చదువు ఒకసారి. 18 divided by 3. అంటే అర్థం ఏంటి? 18 గులాబ్ జాముల్ని 3 members కి డిస్ట్రిబ్యూషన్ చేస్తే ఎన్ని వస్తుంది చూస్తాడు పంచమ్మ. అక్కడ ఎన్ని ఉన్నాయి? అక్కడ గులాబ్ జామ్స్ 18 కప్స్ ఎన్ని ఉన్నాయి? అక్కడ 3 కప్పులు సాధ్యం. వరుసగా వేయాలిరా. ఒకదా లేడో చూడు, అన్నింటి ఈక్వల్గా వేసాడా? అయిపోయావా? కాపులు లెక్క పెట్టు, బయట పర్లేదు లెక్క పెట్టు. 6 వచ్చాయి. దీంట్లో చూడు 6 వచ్చినా? అంటే ఈచ్ వన్ గెట్ 6. మనం ఎంతవరకు దీన్ని ఎట్లా డివిజన్ ఎట్లా చూపించినాం, దాన్ని ఈ విధంగా కూడా చూపించవచ్చు. సైలెన్స్. 18 గులాబ్ జాముల్ని 3 మెంబర్స్ పంచితే ఒకరికి ఎన్ని వచ్చాయమ్మా? 6. ఆ 6 ఇక్కడ రాసుకోవాలి. అదో 18 గులాబ్ జాముల్ని 3 మెంబర్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తే ఈచ్ వన్ గెట్ 6. మరి 18 ఎక్కడి నుంచి వచ్చింది? ఈ 3 కప్పులు కౌంట్ చేయండి. దీంట్లో ఎన్ని చెప్పండి? 6. ఈ కప్పులో 6 + 6 12. 12 + 6 18. ఆ 18 ఇక్కడ రాసుకోవాలి. ఇక్కడ మైనస్ సింబల్ ఎందుకు వాడాం? ముందు చేయలేడు గులాబ్ జాములు. ఆ 18 తీసావా? 18 ఏం చేశాడు? సబ్ట్రాక్షన్ చేశాడు కాబట్టి మైనస్ వాడాం. 18 ఆ చైర్లోని సపరేట్ చేస్తే ఇంక 8 ఎక్కడ? అందుకే 0 వచ్చింది. అంటే డివిజన్ని ఇంతవరకు ఈ విధంగా రాచ్చు. మనం ఇక్కడి నుంచి ఇట్లా కూడా రాయవచ్చు. ఇక్కడ కొన్ని పదాలు ఉన్నాయి, ఆ పదాలు పరిచయం చేస్తా. టర్మ్స్. ద టర్మ్స్ ఇన్ ద డివిజన్ ఫార్మ్ ఈస్ 18ని ఒక పేరు ఉంది, దాని పేరు డివిడెండ్. చెప్పండి. 3ని డివైజర్ అంటాం. ఏమంటాం? 6కి ఒక పేరు ఉంది, దాని పేరు కోషెంట్. 0కి రిమైండర్. చెప్పండి. డివిడెండ్, డివైజర్, కోషెంట్, రిమైండర్. ఓకే, ఇప్పుడు డివిడెండ్ అంటే ఏంటిది, డివైజర్ అంటే ఏంటిది, కోషెంట్ ఒక్కొక్కరు చెప్పాలి. ఓకే, నేను ఒక్కొక్కరు అడుగుతాను. ఎవరు కాముకుంటూ వాళ్ళు, ఎవరు బాగుంటు కాదు. స్టాండప్. 18 ఏమంటామమ్మా? డివిడెండ్ అంటే అర్థం ఏంటి? ఎన్ని తెచ్చాం, పంచుకోవడానికి ఎన్ని తెచ్చాం. నాన్న షాద్నర్ వెళ్ళాడు, ఎన్ని యాపిల్ తెచ్చాడు. అమ్మ పరిగెళ్ళింది, ఎన్ని బనానాస్ తెచ్చింది. మన లెక్కలో గులాబ్ జాములు ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 18. ఈ పంచుకోవడానికి ఎన్ని రెడీగా ఉన్నాయి, దాన్ని ఏమనాలి? డివిడెండ్ అనాలి. ఓకేనా? స్టాండప్. డివైజర్ అంటే ఏంటమ్మా? డివైజర్ అంటే ఎంతమంది పంచుతాం. అమ్మ తెచ్చిన పళ్ళు కానీ, నాన్న తెచ్చిన యాపిల్స్ కానీ ఇంట్లో ఎంతమంది పంచుకుంటారు? మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు పంచుకోవడానికి? ఎంతమంది ఉన్నారు మొత్తం? 3 మెంబర్స్. అంటే ఇంట్లో నాన్న తెచ్చిన యాపిల్స్ కానీ 3 పంచుకుంటారు. వాళ్ళ ఇంట్లో డివైజర్ 3. మీ ఇంట్లో 6 మెంబర్స్ ఉన్నారు. అంటే వాళ్ళ ఇంట్లో ఏం తెచ్చినా, ఏం కర్రీ వండినా 6 మెంబర్స్ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు. వాళ్ళ ఇంట్లో డివైజర్ 6. మీ ఇంట్లో 2 మెంబర్స్, డివైజర్ 2. మీరమ్మా లక్ష్మి తల్లి చెప్పు. 4 మెంబర్స్ ఉన్నారట. చెప్పు, ఎవరెవరు ఉన్నారు? చూసావా? వాళ్ళ ఇంట్లో మమ్మీ, డాడీ, తమ్ముడు, అక్క కూడా సమానంగా పంచుకుంటారు. అంటే మీ ఇంట్లో డివైజర్ ఎంత? 4. డివైజర్ అంటే అర్థం ఏంటమ్మా? ఎంతమంది పంచేది డివైజర్. ఈ లెక్కలు ఎంతమంది పంచాం మనం? ఎన్ని కప్పులు వేస్తాం? 3. కాబట్టి డివైజర్ ఈస్ 3. ఇంకా కోఎఫిషియంట్.
కోషెంట్ అంటే అర్థం ఏంటి? ఒక్కొక్కరికి ఎన్ని వచ్చాయి, ఒక్కొక్కరికి ఎన్ని వచ్చాయి. ఇంట్లో తెచ్చిన మామిడి పళ్ళు కానీ యాపిల్ పళ్ళు పిల్లలు పంచుకుంటే ఒక్కొక్కరికి ఎన్ని వచ్చాయి, అది కోషెంట్. ఇప్పుడు ఈ లెక్కలో లోకేష్ మరోసారి రా, వీటిని డిస్ట్రిబ్యూట్ చేయి. కోషెంట్ ఎంత చెప్పు నాకు. ఇక్కడ 18 ఉన్నాయి. డివిడెండ్ ఈజ్ 18, డివైజర్ ఎంత? ఎన్ని కప్పులు రా? 3. కోషెంట్ అంటే దాంట్లో ఎన్ని పడతాయో లెక్క పెట్టి చెప్పాలి, అది కోషెంట్. ఆ కప్పులో ఎన్ని గులాబ్ జాములు వేసాం? ఎన్ని ఉన్నాయి దానికి? ఉన్నాయా? కోషెంట్ అంటే పంచుకుంటే, ఒక్కొక్కరు పంచుకుంటే ఎన్ని వచ్చినాయి. ఇప్పుడు 18 గులాబ్ జాముల్ని ముగ్గురు పంచాడు, 3 కప్పులు వేసాడు. ఒక్కొక్క కప్పులు ఎన్ని వచ్చాయి చెప్పేదే కోషెంట్. ఎన్ని లెక్క పెట్టి చెప్పమ్మా, కప్పులు ఎన్ని వచ్చాయి? 6. కాబట్టి కోషెంట్ ఈస్ 6. రిమైండర్ అంటే ఏమి? రిమైండర్ ఏంట్రా? ఎన్ని మిగిలాయి? నువ్వు 18 గులాబ్ జాముల్ని పంచిన తర్వాత ఇక్కడ ఎన్ని మిగిలాయి? కాబట్టి లెక్కలో రిమైండర్ ఎంత? 0. సో 10 గుర్తుపెట్టుకోవాలి. చెప్పండి ఒకసారి. డివిడెండ్, డివైజర్, కోషెంట్, రిమైండర్. మరొకసారి చెప్తాను, గుర్తుపెట్టుకోండి అమ్మా. ఎన్ని వస్తువులు అయితే పంచుతామో దాన్ని డివిడెండ్ అంటాం. ఎంతమందికి పంచుతామో దాన్ని డివైజర్ అంటాం. ఒక్కొక్కరికి ఎన్ని వచ్చాయో దాన్ని కోషెంట్ అంటాం. పంచుకొనగా ఇంకెన్ని మిగిలాయా, మిగిలిన దాన్ని రిమైండర్ అంటాం. అర్థమైందా టర్మ్స్?